అందరికీ నమస్కారం. మా ఛానల్లోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోస్కి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీప్తి కన్నీళ్లు చూసి మనసుకి సారీరా, నిన్ను బాధ పెట్టక తప్పట్లేదు. నా వల్ల బయటికి వస్తే నీకు అవమానాలు తప్ప ఇంకా ఏదీ ఉండదు. ప్లీజ్ అర్థం చేసుకోమా అనుకుంటూ మనసులోనే బాధపడిపోతూ ఉంటాడు. కానీ ఆ బాధ కూడా తాత్కాలికమే. ఈరోజు తన భార్య తన దగ్గరికి వచ్చింది, అంతకంటే ఇంకేం కావాలి అలానే అనుకుంటూ హ్యాపీగా బయటికి వచ్చేస్తాడు. అప్పుడే కన్నమ్మ కూడా పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టి ఇంట్లోకి అడుగు పెడుతూ వాతావరణం గమనిస్తుంది. దీప్తి తన గదిలో నుండి బయటికి వస్తుంది. అప్పుడే ఆఫీస్కి వెళ్ళడానికి అందరూ హాల్లోనే ఉంటారు. అరే అక్క, ఏటి ఇంకా పనికి పోలేదా అనుకుంటూ అప్పుడే బయటికి వచ్చిన అదరు ముఖం కూడా గమనిస్తుంది. ఎంతో సంతోషంగా కనిపిస్తుంది. కానీ దీప్తి ముఖం మాత్రం ఇప్పుడు ఫ్రెష్గా ఏడవటం వల్ల, అలాగే నైట్ అంతా వాళ్ళు ప్రేమ ఊసలు చెప్పుకోవడం వల్ల నిద్ర సరిగా లేక వాడిపోయినట్టు కనిపించిన ముఖానికి కన్నమ్మకి ఎలా అర్థం చేసుకోవాలో తెలియక బుర్రగొక్కుంటూ అలాగే లోపలికి వచ్చి, దీపమక్క అనేలోపు నేను ఆఫీస్కి వెళ్తున్నాను కన్నమ్మ, మళ్ళీ మాట్లాడతాను అంటుంది. అదరు కొంచెం కంగారుగా చూస్తాడు, తను టిఫిన్ చేయలేదు అని. అంజలి గారు కోడలి వైపు చూస్తూ, అదేంటి దీపు, టిఫిన్ చేయకుండా వెళ్తావు ఎందుకు అనగానే కోపంగా వెనక్కి తిరిగి అదరు వైపు చూస్తూ, అది ఆ బండోడికి పెట్టత్తయ్య, ఇంకా తిని ఒళ్ళు పెంచుతాడు, ఇంట్లోనే ఉండి కండలు పెంచాలి కదా, నాకు చాలా కోపం వస్తుందంటూ విసురుగా బయటికి వెళ్ళిపోగానే క్షణంలోనే 10 మాటలు మాట్లాడిన కోడలి వైపు అలాగే షాక్ అయి చూస్తూ అదర్ వైపు చూడగానే బుర్రగొక్కుంటూ తడబడుతూ, ఇరికించేసింది దొంగ మొహంది. కోపం ఉంటే లోపల మన గదిలో ఎన్నైనా తిట్టవే అని చిలక్కి చెప్పినట్టు చెబుతాను దీనికి. కానీ ఆవేశంలో ఎప్పుడేది మాట్లాడుతుందో తెలిసి చావదు. ఎలా అనేసిపోయిందో చూడు, ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటారు అని అలాగే వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే అసలు ఒక మాట కూడా మాట్లాడని దీప్తి ఇప్పుడు తన భర్తను అంత స్వతంత్రంగా తిట్టడంతో రాత్రైతే ఇద్దరు కలిసిపోయారేమో అని కన్నమ్మకి ఎందుకో డౌట్ వచ్చి పరిగెత్తుకుంటూ పెదబాబా అని అదరు కాళ్ళ దగ్గర కూర్చొని చేయి పట్టుకుంటూ, చెప్పు బాబా, ఏటి దీపమక్కేదో నిన్ను తిడతా ఉండాది, అయినా కూడా నాకు బాధ లేదులే, ఆ తిట్టడంలో కూడా నాకు ప్రేమే కనిపిస్తూ ఉండాది. కన్నమ్మ మాట్లాడే మాటలకి అదరు చిన్నగా నవ్వుతూ మళ్ళీ వెంటనే అలకగా ముఖం పెట్టుకొని, పో కన్నమ్మ, మీ దీపమక్క నన్ను బండోడు అని తిట్టింది, కానీ నువ్వేమో సంతోషంగా ఫీల్ అవుతున్నావు, ఇదేమీ నాకు నచ్చట్లేదు అనగానే కొద్దిసేపు అయోమయంగా చూసి మళ్ళీ తలగీరుకుంటూ, అది తర్వాత పెదబాబా, ముందు ఈ విషయం చెప్పు, దీపమక్క నువ్వు ఇదివరకు ఇలాగా కలిసిపోనారా లేదా, చెప్పు చెప్పంటూ తొందరగా చేస్తూ చేతులు ఊపి పెడుతూ ఉంటే, ముందు ఇది చెప్పు అంటూ కన్నమ్మ చెవి పట్టుకొని, మీ దీపమక్క బెడ్ మీద ఎలుక పిల్లలు పెట్టి బుక్స్లో ఫైల్స్లో బల్లులు పెట్టావు కదా అనగానే, అయ్యో నేనేటి దొరికిపోయినాను అనుకొని, అయ్యో నాకేటి తెలియదు పెదబాబా అంటుంది. అరే అబద్ధం చెప్పకూడదు అనగానే కళ్ళు మూసుకొని, నన్ను క్షమించు పెదబాబా, నాకింతకంటే మార్గం కనిపించలే, చెప్పు, నేను చేసింది నీకు తప్పుగా అనిపిస్తే నువ్వు ఏ శిక్ష విధించినా నేను ఆనందంగా అది స్వీకరిస్తా అంటుంది. వెంటనే తన చెవి పట్టుకుంటాడు కదా, ఆ చేతిని వదిలేసి కన్నమ్మ తలపైన చేయి పెట్టి, అలా అనకు బంగారం, నువ్వు నిజంగా ఈ ఇంటి మహాలక్ష్మివి అంటూ కొన్ని క్షణాల మౌనం తర్వాత తన పేరెంట్స్ అలాగే నానమ్మ తాతయ్య ఉండటంతో అందరి వైపు చూస్తూ, దీప్తి నాతో ఇదివరకు ఇట్లాగా మాట్లాడుతుంది మమ్మీ, మేమిద్దరం కూడా ఇంతకు ముందులాగా హ్యాపీగా ఉన్నాం డాడీ, ఇదంతా కన్నమ్మ చేసిన ప్రయత్నమే, తాతయ్య నాయనమ్మ అంటాడు. అంతే, ఇప్పటి వరకు ఎక్కడో చిన్నగా అనుమానం ఉండేది వీళ్ళు కలిసిపోయారా లేదా అని. ఎప్పుడైతే అదరు చెప్పేశాడో అందరి ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. అంజలి గారైతే కంట్లో వచ్చిన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చేసి భగవంతుడికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుతూ పరుగున కోడల దగ్గరికి వచ్చి తనని లాగినట్టే దగ్గరికి తీసుకొని తలపైన ఆగకుండా ముద్దులు పెడుతూ, నా బంగారు తల్లివే, ఏ క్షణాన నా ఇంట అడుగు పెట్టావు, కానీ అన్నీ సంతోషాలే, ఉండు నీ నోరు తీపి చేస్తా అంటూ చాలా స్పీడ్గా కిచెన్లోకి వెళ్ళి ఎప్పుడూ రెడీగా ఉండే రవ్వ లడ్డు తెచ్చి కన్నమ్మకి నోటి నిండా పెట్టేస్తుంది. దాన్ని పూర్తిగా మింగలేక బయటకు తీయలేక కన్నమ్మ అగసాట్లు చూడాలి. బలవంతంగా మింగి ఊపిరి పీల్చుకొని, ఏటత్తా లడ్డు పెట్టే చంపేస్తావా అనగానే వెంటనే తన నోటి మీద చేయి అడ్డం పెట్టి సీరియస్గా చూస్తూ, ఏంటే ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదా నీకు, అలా ఎలా అనేస్తావంటూ నొచ్చుకున్నట్టు మాట్లాడగానే, అయ్యో అత్త, నేను ఊరికే అన్నాను, అట్టా గాబరా పడమాక, లడ్డు మాత్రం చాలా బాగుండదు,
నాకొక్కడి దానికైనా పెట్టేది పెదబాబాకు కూడా పెట్టాలని లడ్డు అంటూ మళ్ళీ ఒక్క క్షణం అదర్ వైపు చూసి నువ్వు ఉండత్తా అని కొంచెం సీరియస్గా అదర్ వైపు చూస్తూ చెప్పు పెదబాబా. దీపమ్మక్క కళ్ళల్లో కన్నీళ్లు చూసిన. అది కాక నిన్నెందుకు తిట్టినది అనగానే వెంటనే తడబడుతూ ఏమీ లేదురా అంటాడు. తనకు తెలుసు విషయం చెప్తే కన్ఫామ్గా కన్నమ్మ కొట్టడానికి కూడా వెనకాడదు. చెప్తావా లేదా అంటూ ఉరిమి చూడగానే అందరూ అనుమానంగా తన వైపే చూస్తూ ఉంటే అశోక్ గారు మాత్రం వీల్ చైర్ ఆపరేట్ చేసుకుంటూ కొడుకు దగ్గరికి వచ్చి చెప్పు నాన్న ఏమైంది అనగానే ఏమీ లేదు డాడ్, ఈరోజు నన్ను దీపు ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయమని అడిగింది అని కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోవడంతో జమున గారు డౌట్గా అయితే అంటుంది. కన్నమ్మకి మాత్రం ఈ డ్రాప్ అంటే అర్థం కాక అబ్బా నాకు అర్థమయ్యే భాషలో చెప్పు బాబా అంటూ గట్టిగా అరవగానే అదే కన్నమ్మ, మీ దీపమ్మక్క నన్ను తను పనిచేసే చోటికి తీసుకువెళ్ళమని అడిగింది. నేను మాత్రం బయటికి నాతో పాటు వస్తే నీకు అవమానాలు తప్పవు వద్దని చెప్పాను. నేను నా భగవంతుడు కూడా కాపాడలేడు పెదబాబా. ఆ మాట అన్నాడో లేదో కన్నమ్మ వెంటనే పెదబాబా కాలి మీద గిచ్చి పెట్టగానే ఔచ్ అంటూ గట్టిగా అరుస్తూ కన్నమ్మ ఏంటి అలా గిచ్చేసావు అనగానే నువ్వు చేసిన పనికి గిచ్చాలనా కొట్టాలనా, అసలు ఏటి చేసావు బాబా నువ్వు అంటూ చాలా సీరియస్గా అడుగుతుంది. కొన్ని క్షణాలు మౌనంగా ఉండి ఆ తర్వాత మళ్ళీ ఎదురుగా ఉన్న అందరి వైపు చూస్తూ నాకైతే దీప్తితోటి వెళ్ళాలని ఉంది, కానీ ఇదివరకు చాలా సంఘటనలు నేనే స్వయంగా ఫేస్ చేశాను. వాళ్ళ మాటలు నాకే ఎలాగో ఉండేవి. ఇప్పుడు దీప్తి ఆ మాటలన్నీ కూడా పడ్డం అవసరమా అనగానే అశోక్ గారు సీరియస్గా చూస్తూ అందుకని భార్య మాటనే కాదంటావా? తను ఎంతో ప్రేమతో అడిగితే మళ్ళీ సమస్యను మొదటికి తెస్తావా నువ్వు? అసలు మీ ఇద్దరు ఇలా కలవడానికి కన్నమ్మ ఎంత కష్టపడుతుందో కూడా నీకు అర్థమయ్యే ఉండాలి ఈ పాటికి. అయినా అలా ఎలా బిహేవ్ చేస్తావని గట్టిగా అరవగానే అంజలి గారు కొడుకు వైపు బాధగా చూస్తూ అవమానాలు వస్తాయి, ఎవరో ఏదో అంటారని భార్యను ఎప్పుడు అలా బాధ పెట్టకూడదు పెద్దోడా. తన ప్రేమను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా. నువ్వు అంటున్న అవమానాలు నువ్వు ఊహించిన దానికన్నా ఎక్కువే నా కోడలు అనుభవించింది. అవన్నీ నీకేం తెలుసు అనగానే నమ్మలేనట్టుగా తల్లి వైపు చూడగానే జమున గారు మనవడి వైపు చూస్తూ తనని కాదురా నన్నడుగు నేను చెప్తాను. స్వయంగా నేనే నా చెవులారా ఎన్నోసార్లు విన్నాను గుడికి వెళ్ళినప్పుడు. ఆ తర్వాత గుడి ముఖం చూడక నీ భార్య ఎన్ని రోజులు అవుతుందో నీకు తెలియదు అంటుంది. దేవేందర్ గారు మాట్లాడుతూ ఇవన్నీ వాడికి అర్థమైతే ఇన్ని బాధలు మనకెందుకు? అసలు వాడి లోకంలో వాడు ఉండి భార్య బిడ్డల గురించి ఏనాడైనా పట్టించుకున్నాడా? ఎవరైనా సరే జీవితంలో ఒక మెట్టు కిందికి దిగామంటే 10 మెట్లు ఎలా ఎక్కాలా అని ఆలోచించాలి. జరిగిన సంఘటనకు కృంగిపోయి జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా నచ్చ చెప్పాలని చూసాము. ఎవరి మాటైనా విన్నాడా? వాడి లోకంలో వాడు పడిపోయి కట్టుకున్న భార్యను కన్న బిడ్డలను ఎంతటి వేదనకి గురి చేశాడో వీడి ఊహకి కూడా అందదు. ఆ అమ్మాయి ఉత్తమ భార్య అని మనమందరం కూడా సగర్వంగా తలెత్తుకొని చెప్పేలాగా ప్రవర్తించింది. అసలు తను వీడి భార్యగా రావటం ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం. తన తల్లిదండ్రులు ఎంత బ్రతిమలాడారు. ఈ బాధపడుతూ నువ్వు ఇక్కడే ఉండటం అవసరమా? తర్వాత నువ్వు కావాలంటే నీ అత్తగారింటికి రావచ్చు అని. పుట్టింటికి ఎన్నిసార్లు పిలిచినా కూడా నా గౌరవ మర్యాదలన్నీ నా అత్తింటితోనే ముడిపడి ఉన్నాయి. ఇక్కడి నుండి వచ్చేసి బంధాలతో పాటు వాళ్ళ పరువు కూడా తీయలేను అని కష్టమో నష్టమో ఇక్కడే ఉండిపోయింది. ఆ పసివాళ్ళ హృదయాలు ఎన్నిసార్లు ముక్కలయ్యాయో వాళ్ళకు మాత్రమే తెలుసు. తల్లిదండ్రి ప్రేమకు నోచుకోక ఎంత అల్లాడిపోయారు బిడ్డలు. ఒక్కొక్క సంఘటన వాళ్ళు చెప్తూ ఉంటే అదర్వుకి కంట్లో నీళ్లు అలా కారిపోతూ ఉన్నాయి. కన్నమ్మ కూడా తన కన్నీళ్లను తుడుచుకొని అత్త బేగి నువ్వు టిఫిన్ చేసేసి పెదబాబా నేను దీపమక్క పనిచేసే చోటికి వెళ్తూ ఉన్నాం అంతే, ఇది ఫినాయిల్. అప్పటి వరకు బాధగా ఉన్నవాళ్ళు కన్నమ్మ ఫైనల్ డెసిషన్ని ఫినాయిల్ చేయడంతో ఒక్కసారిగా అందరూ నవ్వుతారు. అదర్వు కూడా చిన్నగా నవ్వి కన్నమ్మ వైపు చూస్తూ ఉంటే నువ్వు ఎట్టా చూసినా సరే మనం దీపమక్క దగ్గరికి పోతూ ఉండాం. నువ్వు బేగి పా అంటూ తొందర చేసి అంజలి గారిని నిలబడకుండా తొందరగా చేస్తూ టిఫిన్ రెడీ చేయించుకొని బాక్స్ ప్యాక్ చేసుకొని ఆ తర్వాత దీప్తి ఆఫీస్కి అంటే తను ఉండే ప్లేస్కి బయలుదేరుతారు. అదరు దీప్తికి ఫోన్ చేస్తాడు. ఫస్ట్ టైం 3 years తర్వాత, అంటే తను ఉండే ప్లేస్ కనుక్కోవడానికి. మై లైఫ్ అంటూ చాలా సంవత్సరాల తర్వాత ఫోన్ రావడంతో దానివైపు ఆనందంగా చూసుకొని కంట్లో నీళ్లు వస్తూ ఉంటే తుడుచుకొని ఎదురుగా పట్టాల పంపిణీ జరుగుతూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలాగే చూస్తూ ఉంటుంది. బాగా కోపం వచ్చినట్టుందనుకొని ఫోన్ కట్ అవ్వగానే మళ్ళీ చేస్తాడు. ఈసారి దీప్తి తన అసిస్టెంట్ వైపు చూస్తూ మిగిలినవి కానివ్వండి అని కొంచెం పక్కకు వచ్చి ఏంటి అలా చేస్తున్నావు,
ఫోన్ లిఫ్ట్ చేయకపోతే బిజీగా ఉన్నానని తెలియదా అంటూ గట్టిగా అరవగానే ఫోన్ చెవి దగ్గర నుండి దూరం పెట్టి రాక్షసి అరుపులు తగ్గించవే అని మెల్లిగా చెప్తాడు. నువ్వు చేసే పనులు బాగున్నాయి, నేను గట్టిగా అరిస్తే మాత్రం రాక్షసి అరుపులు అంటావు. అయినా నేను రాక్షసిని అయినప్పుడు ఫోన్ చేయడం ఎందుకు అంటూ మళ్ళీ చిన్నగా అరిచాను అనుకుని గట్టిగానే అరవగానే అక్కడ ఉన్న రైతులందరూ తన వైపే చూస్తారు. వెంటనే నార్మల్ అయ్యి కొంచెం దూరంగా వచ్చి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు, చెప్పి తగలడు అంటుంది. ఓ నువ్వు నన్ను విసుక్కుంటున్నావు, నేను అలిగాను అనగానే పక్కనే ఉన్న కన్నమ్మ అడ్రస్ తెలుసుకోకుండా ఇలా గారాలు పోతూ ఉంటే తల కొట్టుకొని సీరియస్గా ఒక్క చూపు చూడగానే వెంటనే నాలుగు ఖర్చుకొని ఎక్కడున్నావు చెప్పు అంటాడు. ఆ మాటకు సీరియస్ అయిపోతూ ఉదయం రమ్మంటే ఫోర్స్ కొట్టావు కదా, ఇప్పుడు నేను ఎక్కడుంటే నీకెందుకు అని మళ్ళీ సేమ్ రాక్షసులాగే అరుపులు స్టార్ట్ చేస్తుంది. అద్దుకేమో తొందర ఎక్కువ, దీపం అక్కకేమో అరుపులు ఎక్కువ, మీ ఇద్దరిని చూసిన కన్నమ్మకేమో ఫ్రస్ట్రేషన్ ఎక్కువ. అబ్బా సారీ రా దీపు, నాకు బుద్ధొచ్చింది, నా మాట వినమ్మా. ఎక్కడున్నావు, అడ్రస్ షేర్ చేయి, వచ్చేస్తాను ప్లీజ్. నీకోసం నేను కన్నమ్మ వచ్చేస్తున్నాం అనగానే కాస్త అయోమయంగా మీరిద్దరు ఎందుకు వస్తున్నారు అంటుంది. నా భార్య టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయింది, అందుకే నేను తన కోసం టిఫిన్ తీసుకొస్తున్నాను అనగానే కోపంగా ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు దొరగారు అంటుంది. గట్టిగా గాలి పీల్చి వదిలి తల కొట్టుకుంటూ ఇదిగో ఇప్పుడు నువ్వు అడ్రస్ చెప్పుకుంటే నాకు చాలా కోపం వస్తుంది అనగానే పక్కన ఉన్న కన్నమ్మ పెదబాబా ఇప్పుడు నీకు కోపం వచ్చినా కాకరకాయ రసం వచ్చినా ఏమీ చేయలేము కానీ ముందు దీపం అక్క యాడుందో కనుక్కో అంటుంది. ఫోన్లో ఆ మాటలు విన్న దీప్తి పెద్దగా నవ్వుతూ నీకు కన్నమ్మ అయితేనే కరెక్ట్గా ఆన్సర్ చెప్తుంది, కాకరకాయ రసం అంట, ఇంటికి వచ్చిన తర్వాత ఇవ్వనా, ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది అనగానే నోటి మీద చెయ్యి అడ్డం పెట్టుకొని ఫోన్ ఇటు సైడ్కి తిప్పి చిన్నగా మాట్లాడుతూ నీకు పాపం తగులుతుంది మొగుడికి కాకరకాయ రసం ఇస్తే అనగానే అవునవును పొట్టి కాకరకాయ రసం ఇస్తే పాపమే తగులుతుంది, అందులో 2 మోషన్ ట్యాబ్లెట్ వేసిస్తే ఇంకా చక్కగా అవుతావు. ఇదిగో నువ్వు కలెక్టర్వి కాదు కంత్రి కలెక్టర్వి అనగానే ఇటువంటి మొండి మొగుడి దగ్గర ఇలా ఉంటేనే పని అవుతుంది. ఏం జరిగిందో చెప్పమంటే పెద్ద ఫోర్స్ కొట్టావు కదా, కాకరకాయ ఐడియా బాగుంది, ఇంటికి వచ్చిన తర్వాత అదే ఇంప్లిమెంట్ చేస్తాను చూడు, నువ్వు తాగకపోయినా బలవంతంగా అయినా ఉగ్గు గిన్నెతో పోస్తాను, నా దెబ్బ ఎలా ఉందో నీకు తెలుస్తుంది అంటూ గట్టిగా అరవగానే నీకు దండం పెడతా బంగారం, ముందు ఎక్కడున్నావో చెప్పవే, నువ్వు కాకరకాయ రసం గ్లాస్ ఇచ్చినా 10 గ్లాసులు ఇచ్చినా తాగేస్తా, ముందు అడ్రస్ చెప్పమ్మా అంటూ బ్రతిమలాడడం స్టార్ట్ చేస్తాడు. ఇంత రిక్వెస్ట్ చేస్తూ ఉంటే మనసంతా తెలియని ఆనందంతో మునిగిపోయింది. ఈ బుజ్జగింపులే కదా ఎన్నో రోజుల నుండి తన్ని వదిలేసి వెళ్ళిపోయాయి, ఈ బ్రతిమలాడడమే కదా ఎన్నో రోజులుగా లేక మిస్ అయిపోయింది. కళ్ళమ్మటి ఆనంద బాష్పాలు వస్తూ ఉంటే వాటిని తుడుచుకొని మళ్ళీ గంభీరంగా కోపం నటిస్తూ అంత బాధపడక్కర్లేదు, అడ్రస్ షేర్ చేశాను చూసుకోండి అని కాల్ కట్ చేయగానే రాక్షసి మొత్తం రాక్షసత్వం చూపిస్తూ ఉంది అనుకుని డ్రైవర్కి అడ్రస్ చెప్పగానే అక్కడికి వెళ్తారు నేరుగా. దారి మొత్తం కూడా కన్నమ్మ అన్ని కొత్త కొత్త ప్రదేశాలన్నీ కాస్త వింతగా విచిత్రంగా చూస్తూ పెదబాబా అని అడుగుతూ ఉంటే ఓపిక్గా ఆన్సర్ చేస్తూ ఉంటారు. ఫైనల్గా దీప్తి చెప్పిన అడ్రస్ రాగానే చుట్టూ గమనిస్తాడు. అదేదో ఒక మోస్తారు పల్లెటూరుకి టౌన్కి మధ్యస్థంగా ఉంది, కానీ చుట్టూ పల్లె వాతావరణం అయితే చక్కగా కనిపిస్తూ చాలా మనశ్శాంతిగా అంతకంటే ప్రశాంతంగా ఉంది వాతావరణం. వీళ్ళ కారు ఆగగానే మిగిలిన పట్టాలన్నీ పంచడం అయిపోయి ఇంకొన్ని మిగలడంతో చిన్న బ్రేక్ అని చెప్పేసి వీళ్ళ కారు దగ్గరికి వస్తుంది. దూరం నుంచి చూసిన అదర్ భార్య ముఖంలో ఎంత దాయాలనుకున్న ఆనందం స్పష్టంగా కనిపిస్తూ ఉంటే సారీరా బంగారం, ఇన్ని రోజులు నిన్ను చాలా బాధపెట్టి ఇబ్బందులకు గురి చేశాను, నన్ను క్షమించమ్మా అనుకుంటూ దూరం నుండి వస్తున్న భార్యను రెప్పవేయడం మర్చిపోయి అలాగే చూస్తూ ఉంటే ఓ పెదబాబా నువ్వు ఇట్టాగే చూస్తూ ఉంటే మా దీపం అక్కకి దిష్టి తగల్దా ఏంది, కాస్త మామూలుగా ఉండవయ్యా సామి అంటూ నువ్వు దీపం అక్కతో ఆ ముచ్చట్లు ఏదో ఎట్టుకో, నేను అట్టా పోయి అంతా చూసొస్తా, కన్నమ్మ దూరంగా వెళ్ళొద్దు ఇక్కడే ఉండు, మళ్ళీ తప్పిపోతావు అనగానే పెద్దగా నవ్వి ఊకో పెదబాబా, నీ కన్నమ్మ సంగతి నీకు తెలియదు, ఓ పాలు చూసిందంటే బాగా గుర్తుపెట్టుకుంటుంది. చాలా ఫాస్ట్గా దీప్తి దగ్గరికి పరిగెత్తినట్టే వచ్చి ఓ దీపం అక్క నీకోసం పెదబాబా ఎదురు చూస్తూ ఉండాడు, నేను ఈడి ముచ్చట్లేదో కాస్త సూత్తా, నువ్వు వెళ్ళు అంటూ తనకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా తుర్రుపెట్టులాగా పారిపోతుంది. వెళ్తున్న కన్నమ్మ వైపు చిరునవ్వుతో చూస్తూ కల్మషం లేని తన నవ్వు చూసి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నీలాంటి తోడకోడలు నాకు దొరికింది అని అసలు విషయం అంటే తన భర్తను కలవడం కేవలం
కన్నమ్మ వల్లే అని తెలియకపోయినా తను వచ్చిన దగ్గర నుండి మనసంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటూ ముందుకు తిరగగానే తన ఎదురుగా చేతులు కట్టుకుని సూటిగా పదునైన చూపులతో తన వైపే చూస్తూ ఉంటే ఆ చూపులకే చెమటలు పట్టి తడబడి తలదించుకుని బండోడు ఈ చూపులకి ఏమీ తక్కువ లేదనుకుని కోపంగా ఉండాలని ఉన్న తన వల్ల కాక అక్కడి నుండి అడుగులు ముందుకు పడకుండా అలాగే ఆగిపోవడంతో ఏంటి మేడం మీరు ఫోన్లోనే మమ్మల్ని భయపెట్టేస్తారా, ఎదురుగా మాటలు రావా అంటాడు. అంటే డ్రైవర్ పక్కకు వెళ్ళిపోయాడు. చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు, కేవలం వీళ్ళిద్దరు తప్ప. గంభీరంగా చూస్తూ నువ్వంటే నేనేమైనా భయపడతాను అనుకున్నావా? మంచి మంచి టెర్రరిస్టులకే నేను భయపడలేదు, బండోడికి భయపడితే సిగ్గుపోతుంది అంటుంది. అచ్చా ఇప్పుడు మేడం గారు భయపడరు అన్నమాట అంటూ ఒక్క అడుగు ముందుకు వేస్తాడు. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్లో రాబోయే ముందు రాబోయే వీడియోస్ని చూడండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.